నేను ఆయనను నమ్మి ఆయన యందు విశ్వాసం ఉంచిన చాలు ఆయనే చూసుకుంటాడని ఈ భరోసా ఉంచడం అలవాటైన వాళ్ళు ఇక గందరగోళం అయిపోవటం కానీ, జుట్టు బీక్కోవటం కానీ, వస్త్రములు చించుకున్నట కానీ, ఆలోచించుట కానీ ఏమీ ఉండదు. మరి ఏమి చేయుదురు? దేవుని సన్నుతి చేస్తారు. దేవ సంస్తుతి చెయ్యవే మనసా, శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి చెయ్యవే మనసా. ఏ సన్నుతో ఏమున్నాయా? ఆ జబ్బు ఏందో పెద్ద జబ్బు అంట. డాక్టర్ ఏమో ఇంతలా రిపోర్ట్ ఇచ్చాడు. అది ఏందో మరి మొత్తం నన్ను కాజేయడానికి వచ్చినట్టుంది. దేవుడు అంటాడు, కాళ్ళే అది వదిలేసే, నేనున్నాగా పో అంటాడు. ఏది పోయేది? మొత్తానికి పోయేటట్టున్నాను ఆయన. విశ్వసించిన వాళ్ళు ఏ రిపోర్ట్ అనేది నన్ను చేసేది ఉంది. మనం మార్చగలమా? స్తోత్రం. మార్చగలమా? మార్చేవాడు ఎవరు? కాబట్టి ఏం చేయాలా? జీవమా యెహోవా నీకు చేసిన మేళ్లను మరువాకు, జీవమా యెహోవా నీకు చేసిన మేళ్లను మరువాకు, నీదు పాతకంబులన్నిటినీ మన్నించి జబ్బు లేవియున్ లేకుండా చేయును. ఆ కారణము చే దేవ సంస్తుతి చెయ్యవే మనసా, శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి చెయ్యవే మనసా. దేవునికి మహిమ. చూడండి, నీదు పాతకాలను మన్నించి జబ్బులయ్యి నీ దరి చేరకుండా వచ్చినా కూడా ఆయనే. కాబట్టి ఈ కారణం ఉంది కదా, ఆ కారణము చే కూర్చొని నీవు ఎడబవే మనసా అన్నారా? నీ ప్రక్క వారికి చెప్పుకొని నీవు కుమిలిపో మనసా అన్నాడా? మరి ఏమన్నాడు? ఒకసారి చెబితే తింటారు పక్కన వాళ్ళు కూడా. తడవకోసారి చెప్పావనుకో, మా బాధలు మాకు కాక ఈ దరిద్రం ఏందంట, మాకు ఈ మనిషి కనపడితే బుర్ర తింటుందని అనుకుంటారు, తింటున్నాడు అనుకుంటారు. మనుషులకి అంతే విసుగురా తల్లి. అమ్మా అర్థమైందా? చెప్పాల్సినోడు ఒకడే, మనం ఎంత చెప్పినా విసుక్కోకుండా వినేవాడు ఆ ఒకడే. ఎందుకంటే ప్రియమార మనల్ని నిర్మించుకున్నాడు కదా, అమ్మకంటే మిక్కటమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు కదా. కొడుకులపై తండ్రి జాలి పడు విధమున భక్తి పరుల, కొడుకులపై తండ్రి జాలి పడు విధమున భక్తి పరుల, ఎడల జాలి పడును దేవుడు తన భక్తి పరుల, ఎడల జాలి పడును దేవుడు. ఆ కారణము చే దేవ సంస్తుతి చెయ్యవే మనసా, శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి చెయ్యవే మనసా. యౌవనంబు పక్షి. హలో, ముసలోళ్ళు కూడా పాడొచ్చంట. స్తోత్రం. తల తెల్లగా నరసిపోయినటువంటి ముసలాళ్ళు కూడా పాడొచ్చంట. నేనెందుకు సన్నుతించాలయ్యా? అయిపోయాగా. ఏంది అయిపోయేది? యౌవనంబు పక్షిరాజు యౌవనంబు వలెనే క్రొత్త, యౌవనంబు పక్షిరాజు యౌవనంబు వలెనే క్రొత్త, యౌవనంబై వెలయు రీతిగా మేలిచ్చి నీదు భావమున్ సంతుష్టి పరచునుగా. ఆ కారణము చే దేవ సంస్తుతి చెయ్యవే మనసా. దేవునికి మహిమ. దేవునికి మహిమ. నరుని ఆయుష్కాలం 70 ఏళ్ళు, అధిక బలం ఉంటే 80 ఏళ్ళని మనకు రాసినోడెవరు? మోషే 90వ కీర్తనలో రాశాడు. బాయ్, నరుని ఆయుష్కాలం 70, ఇంకా బలం ఉంటే 80. అయినా ఆ 80 ఏళ్ల లైఫ్ కూడా ఆయాసం దుఃఖం అన్నాడు. అంటే ఈ మాట ప్రకారం
మిద్యాను అరణ్యంలో గొర్రెలను మేపుతున్న మోషే 80 ఏళ్ళకు వచ్చాడు. అంటే అప్పటికి క్లైమాక్సేగా మోషేకి. చెప్పరేమండి? ఎన్నేళ్ళప్పుడు జంప్ అయ్యాడు ఐగుప్తు నుంచి? 40 సంవత్సరాల వయసులో మిద్యాను ప్రాంతానికి వెళ్ళిపోయి అక్కడ ఎవరిని చేసుకున్నాడు? సిపోరాని చేసుకున్నాడు. తన మామ అయిన ఇత్రో ఆయన మందను మేపుతా 40 ఏళ్ళు ఐగుప్తులో 40, మామయ్య దగ్గర ఇల్లరికం 40, మొత్తం 80. నాకు తెలిసి ఇల్లరికం ఎఫెక్ట్ ఏమో ఏమండి, అత్తగారి దగ్గర ఉండి విరక్తి వచ్చి 80కి అయిపోయిందిలే ఇక లైఫ్ అనుకున్నాడేమో. ఆ విరక్తిలో ఉండగా ఇంకేం జీవితంలో అయిపోయిందిగా అనుకుంటుండగా మండుచున్న పొదలో ప్రభు ప్రత్యక్షమై, రా, నువ్వు వెళ్ళి ఐగుప్తుకు వెళ్ళి వాళ్ళందరినీ నువ్వే బయటికి తేవాలి. ఏది నేనా? నేనేం పాడుకుంటున్నాను తెలుసా? 80 ఏళ్ళు వచ్చేసా, అయిపోయింది లైఫ్ అని నేను పాటలు పాడుకుంటు, నువ్వేమయ్యా ఏంట్రా పాడుకునేది పిచ్చోడా? దేవుడు మోషేతో, నువ్వు పాడుకునేది ఏంటి? నేను వారు ముసలితనమందు చిగురు పెట్టుదురు, యెహోవా మందిర ఆవరణలో నాటబడిన వారై వారు పచ్చగా నుందురు. నడు, నూతన బలాన్ని నేను నీకు ఇస్తానాడు. నువ్వు 40 ఏళ్ల ప్రాయంలో మంచి శక్తి ఉన్నప్పుడేమో వాడుకోలేదు, పరారయ్యేటట్టు చేశావు. ఇప్పుడు సరికంత అయిపోయి 80 ఏళ్ళు వచ్చినాక ఇప్పుడు రా తీసురా అంటున్నావు. ఏం తెచ్చేది లేదు, ఓపిక. మాట్లాడాలంట ఐగుప్తు రాజు, వాడు మామూలుడా అయింది, వాడితో మాట్లాడాలంటే నాకు టాకింగ్ లేదు. ఇప్పుడు ఆ టాకింగ్ ఫుల్గా ఉన్నప్పుడేమో నన్ను తరిమేస్తివి, ఇప్పుడు వచ్చావురా అంటే. అంటే ఆయన ఆలోచన 40లో నువ్వు కానీ నన్ను వాడుకున్నట్టయితే ఈ 80కి మొత్తం కొలికి వచ్చేదాన్ని. అప్పుడు దేవుడి సమాధానం ఏంది? అవసరమైతే ఇంకో 40 పెంచుతారా? 40 సాధ్యమేనా? ఏంది అట్ట అడుగుతున్నా? నీకు అసాధ్యం, నాకు సమస్తం సాధ్యం. రా, ఇంకో 40 పెంచుతా. ఏంది? లేదు ప్రభా 80 వచ్చింది, ఇప్పటికే షుగర్ బాగా పెరిగిపోతుంది, బీపీ బాగా పెరిగిపోతుంది, గుండె దడగొడి ఈ మధ్య తెగ వస్తుంది, అసలుకి ఏందో మరి మధ్యలో పోయేటట్టున్నాను నేను. షుగర్ లేదు, బీపీ లేదు, నడు లే. ఉన్నదాన్ని లేనట్టు చేయగల శక్తివంతుడు ఆయన. ఉన్నదాన్ని ఇదంతా నన్ను బట్టి నేను మాట్లాడుతున్నానా? నా దేవుణ్ణి బట్టి మాట్లాడుతున్నానా? హలో చెప్పండి, పెద్దగా చెప్పండి. ఇదంతా ఆయన పనితనా నేను చెప్తున్నాను. నేను ఇది నా గొప్పతనం కాదు. నాకు కూడా ఆయనే దిక్కు. మీకు గుండె చెదిరినట్టే నాకు కూడా అప్పుడప్పుడు గుండె చెదురుతుంటుంది. కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు నాకు కూడా దడ స్టార్ట్ అయింది, కేకర్రా అని. ఏం చేస్తున్నా క్యాకరేంగే కుచ్ భీ నహీ మాలూమ్ నహీ హోరా. ఇక నాకు కనపడేదా ఒక్కడే. మనుషులు ఉంటారు ఇంకా జాలిగా చూస్తుంటారు మనకెళ్ళి, అందుకే దడపడుతుంటే వాళ్ళ చూపులకి ఇంకా పెరుగుతుంటుంది. ఎవరు మనల్ని కదిలించకపోతే 2 రోజులు పోతాం అనుకుంటే జనాలు మన దగ్గరికి వచ్చి వాళ్ళు చూసే జాలి చూపులకి ఇయ్యాలే పోయేటట్టు ఉంటుంది మన పని. అందుకని మొత్తాన్ని తరిమి పోయి దేవుని పాదాల దగ్గర పడి నువ్వేమంటావు చెప్పవా అంటాను. ఆయన ఏమంటాడు? ఏందిరా నాయన నీ దడ ఏంది? ఏం లేదు పో, స్వస్థపరిచలే పో అంటాడు. ఆయన నమ్మదగిన వాడు. మరో 40 ఏళ్ళు పొడిగించి వాస్తవంగా 80కి అయిపోయిందన్న మాట రాసింది మోషే అయితే, ఆ మాట రాసిన మోషేకే మరో 40 పెంచి, నీ అభిప్రాయం తప్పు, నరుని ఆయుష్కాలం 70, అధిక బలం ఉంటే 80 అని రాశావు. నేను తలుచుకుంటే అది 120 అయింది, 170 అయింది, 1969 కూడా అయింది, 969 అయింది, 930 అయింది, 175 అయింది, 120 కూడా అయింది. కడుపులో మండిందంటే 20 కూడా వేణు అయింది. స్తోత్రం. ఏంటి కాదా? మరి ఈ పాట పాడిన ఆయన ఇంచుమించు 100కు పైన బతికాడని చెబుతారు.
ఇప్పుడు గత 50 నుండి 60లోకి రాగానే ఇంకా అయిపోయిందిగా, అంతా అయిపోయిందిగా అంటుంటారు. ఈ వీళ్ళే పెట్టి రెడీ చేసుకుంటుంటారు. ఏది అయిపోయేది? ఈ పాట పాడిన దగ్గర 100 దాటాడంట. మొన్న ఒక ఆమెను చూశాను నేను, పెద్ద ఆవిడ, 106 సంవత్సరాలు, నంబర్ 1 ఉంది, 106. ఫోటో కూడా దిగా. కాకపోతే నేను చెప్పినప్పుడు అక్కడ ఉండదులే, తర్వాత వచ్చింది. అంటే ఆ లోపల రూమ్లో కూర్చొని అనుకుంటాడు, నువ్వు ఏడాడ ఫోటోలు దిగుతున్నా మాకేం తెలిసిద్ది. యౌవనంబు పక్షిరాజు యౌవనంబు వలెనే క్రొత్త యౌవనంబై వెలయురీతిగా మేలిచ్చి నీదు భావమున్ సంతుష్టి పరచునుగా. ఆ కారణము చే దేవ సంస్తుతి చెయ్యవే మనసా, శ్రీమంతుడగు యెహోవా సంస్తుతి చెయ్యవే మనసా. దేవునికి మహిమ.